అరే గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ ప్యాకెట్ ఆడు చెప్పింది విన్నావుగా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలంటే వెళ్ళలే. అదేంట్రా అడుక్కునేవాడు తిట్టారు మనం ఏంటి మన రేంజ్ ఏంటి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ అవుతుంది. అన్నా ఏంట్రా ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. ఆ చెవిటి పడి అన్నా. చెప్పుకో. చెప్పు. ఏమి లేదన్నా, అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాలుదారి కింద పడిందన్న. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే, అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, ఎండ పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా? టీ వాడు చెప్పు. ఇది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్ లో ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా, కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ నన్ను అడగరా? నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి మీద. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. తెస్తున్నాడా? తెస్తాడు. ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటుకో బాగుతున్నావు. నిన్నెందుకంటాను రా పిచ్చి ఎదవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడే కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచమే పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా. ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా, ఓ కిచెన్ లేకపోతే మట్లో పెట్టాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు, నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా? మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోతా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. చెప్పిన తర్వాత నువ్వే అన్నా. అన్నా అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. ఈ బతుకు జడ పోరా, నా బతుకేంటి?